సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. హార్ట్అటాక్తో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు గుండెపోటు రావడంతో తుక్కుగూడ నివాసం నుంచి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు తరలించారు. కానీ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి రాజీవ్ రతన్ ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో అయితే గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అండ్ ఏఐజీ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. తుక్కుగూడలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి రాజీవ్ రతన్ ఈరోజు తెల్లవారుజామున ఛాతీ నొప్పి గురవడంతో గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఉటావుటిన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్ చేరుకొని చికిత్స పొందుతున్న క్రమంలోనే రాజీవ్ రతన్ తుది శ్వాస విడిచినట్లయితే ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా వివరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్నటువంటి రాజీవ్ రతన్ మనం చూసినట్లయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం డీజీపీ రేసులో కూడా రాజీవ్ రతన్ పేరు వినిపించింది. మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానం మొదలుకొని అనంతరం చూసినట్లయితే ఇటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నతాధికారిగా విధులు నిర్వహించడంతో పాటు అదేవిధంగా ఆక్టోపస్ సంబంధించినటువంటి శాఖ ఉన్నతాధికారిగా ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా విధులు నిర్వర్తించినటువంటి రాజీవ్ రతన్ ఇటీవల కాలంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా అయితే విధులు కొనసాగిస్తూ ఉన్నారు. రాజీవ్ రతన్ అకాల మృతి ఏదైతే ఉందో దీని పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తన మృతి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ తీరని లోటు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదని, అదే కోవలో రాజీవ్ రతన్ కూడా తనదైన శైలిలో మనం చూడవచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టే కొంత కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ విజిలెన్స్ కమిటీకి చైర్మన్గా కూడా రాజీవ్ రతన్ విధులు నిర్వర్తించడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్డీఎస్ఏ కమిటీ వచ్చినప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎన్డీఎస్ఏ బృందానికి వివరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజీవ్ రతన్ తన విధి నిర్వహణలో అయితే పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేసినటువంటి అతన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని చెప్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని ప్రకటించడం జరిగింది. మనం చూస్తే రాజీవ్ రతన్ ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లోనే మృతదేహం అనేది ఉంది. ఇక్కడికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి రాజీవ్ రతన్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు హైదరాబాద్ సంబంధించినటువంటి సిపిలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే సిపి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సివి ఆనంద్తో పాటు అవినాష్ మహంతి ఇలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పార్థివ దేహాన్ని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే తుక్కుగూడలో ఉన్నటువంటి రాజీవ్ రతన్ నివాసానికి ఈ యొక్క మృతదేహాన్ని తరలించనున్నట్లు మనకు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తెలుపుతా ఉన్నారు. ఈ రాజీవ్ రతన్ మృతి అనేది మొత్తం రాష్ట్రానికి కానీ ఇటు పోలీస్ శాఖ కానీ తీరని లోటు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఉగాది పండుగ కొనసాగుతూ ఉంది. ఉగాది పండుగ రోజే ఇలాంటి అకాల వార్త వినడం అనేది కొంత పోలీస్ శాఖకి అయితే కొంత తీవ్ర విషాదం అని చెప్పవచ్చు. 1991 బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ తన సేవలను అంటే ప్రస్తుతం అన్న ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే ఇట్లా మరణం చెందడం అనేది కొంత అధికారులను కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ దగ్గర అయితే ఉంది. ప్రియా. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.